VMR లాజిక్స్ యాప్ చేయుతతో ఈ కొత్త సంవత్సరంలో నూతన ఆకాంక్షలతో మీ బంగారు భవిత కోసం జాబ్ కొట్టి తీరాలనే రిజల్యూషన్ తీసుకొని అన్ని సబ్జెక్ట్స్ పై మరింత పట్టు సాధించండి. VMR లాజిక్స్ లో నూతన సంవత్సరం సందర్భంగా మునిపెన్నడూ లేని పేలెస్ మోర్ వ్యాలిడిటీ ఆఫర్ లో అన్ని ఆన్లైన్ కోర్సులపై తక్కువ డబ్బులు చెల్లించండి, మరింత ఎక్కువ వ్యాలిడిటీని సొంతం చేసుకోండి. ఈ ఆఫర్ డిసెంబర్ 31 నుండి జనవరి 3 వరకు మాత్రమే. VMR లాజిక్స్ యాప్ తో అందరికీ ఉద్యోగం, అందరికీ ఆనందం. రండి కలిసి చేసుకుందాం నూతన సంవత్సరం వేడుకలు. మరిన్ని వివరాలకై సంప్రదించండి 8881883666 లేదా 8886396665. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కి ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు ఒక మంచి నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగిందండి. సో అవి ఏంటంటే అకౌంటెంట్ ఉద్యోగాలు, అంతేకాకుండా జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు, జూనియర్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలు అని చెప్పేసి 3 రకాల ఉద్యోగాలు అయితే మనకు విడుదల కావడము జరిగింది. మరి అకౌంటెంట్ ఉద్యోగాలకు MCOM విత్ అడ్వాన్స్డ్ అకౌంటెన్సీ అండ్ యాడింగ్ యాజ్ ఏ స్పెషల్ సబ్జెక్ట్ విత్ 5 years ఎక్స్పీరియన్స్ అయితే అడిగారండి. లేదా బీకామ్లో 7 year ఎక్స్పీరియన్స్ ఉన్నవారు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్, జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదండి, ఏదైనా ఒక డిగ్రీ చేస్తుంటే సరిపోతుంది. అంతేకాకుండా MS వర్డ్ ఎక్సెల్ పైన అవగాహన ఉండి టైపింగ్లో 40 words per minute అయితే మనము ఇంగ్లీష్లో టైప్ చేయగలగాలి. ఓకేనా? సో మొత్తం ఇవి 11 ఉన్నాయి. అకౌంటెంట్ 12 ఉన్నాయి. జూనియర్ ఇన్స్పెక్టర్ అండి, చాలా మంచి ఉద్యోగాలు ఇవి. కేవలము 12వ తరగతి పాస్ అయ్యి 3 years ఎక్స్పీరియన్స్ ఇన్ పర్చేన్, సేల్ ఆఫ్ లా జూట్, ఇట్స్ గ్రేడింగ్ అండ్ అసార్టింగ్, బాయిలింగ్, స్టోరేజ్, ట్రాన్స్పోర్టేషన్ పైన ఉన్నవారైతే వీటికి అప్లై అయితే చేసుకోవచ్చు అండి. 40 ఉన్నాయండి దీనికి. ఓకేనా? సో మరి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకైతే అందరం మనమైతే అప్లై చేసుకోవడానికి ఇక్కడ ఎలిజిబిలిటీ అయితే ఉంటుందండి, అందరు గమనించాలి. మరి ఈ నోటిఫికేషన్ మనకి కేంద్ర ప్రభుత్వ సంస్థ ద జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి ఈ నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. ద జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వాజ్ సెట్ అప్ 1971 అండర్ కంపెనీస్ యాక్ట్ 1956లో అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇక్కడ డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో అయితే ఈ యొక్క అప్లికేషన్స్ అయితే ఇన్వైట్ చేస్తుందండి. సో మరి ఇక్కడ ఏంటంటే ద కార్పొరేషన్ యాజ్ అ ప్రజెన్స్ ఇన్ 6 states ఇన్ నేషన్స్, అంటే మొత్తము 6 రాష్ట్రాల్లో అయితే ఉందండి. మరి అవేంటి? సో వెస్ట్ బెంగాల్ కావచ్చు, బీహార్ కావచ్చు, అస్సాం కావచ్చు, త్రిపుర కావచ్చు, ఒడిస్సా కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు. సో మనకైతే ఆంధ్రప్రదేశ్లో కూడా వేకెన్సీస్ అయితే, జాబ్ లొకేషన్ అయితే ఉంది, అందరు గమనించాలి. ఓకేనా? చాలా మంచి ఉద్యోగాలండి. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి కలకత్తాలో ఉంది ఫ్రెండ్స్. ఓకే, మరి రిజర్వేషన్ కూడా మనకు అందుబాటులో ఉంటుందండి యాజ్ పర్ ద రూల్స్ ప్రకారం, గవర్నమెంట్ రూల్స్ ప్రకారము. సో మరి అన్రిజర్వ్ క్యాండిడేట్స్ లేదా ఓబీసీ అభ్యర్థులకు 30 సంవత్సరాలు, ఓబీసీ క్రిమి లేయర్ వారికి 33 సంవత్సరాలు, SC/ST వారికి 35, PH అభ్యర్థులకు 40 సంవత్సరాలు, PH ప్లస్ SC మరియు ST అయితే 45 సంవత్సరాలు. ఈ విధంగా అయితే మనకు ఏజ్లో కూడా రిలాక్సేషన్ ఇవ్వడము జరిగింది. ఓకేనా? చాలా అంటే చాలా మంచి అవకాశంగా చెప్పుకోవచ్చండి. సో ఇక్కడ మనము ఇక్కడ హిందీలో కూడా ఇచ్చారు ఏ విధంగా అప్లై చేయాలి ఏంటి అని చెప్పేసి. Candidates are requested to apply online through the link given in the portal. The Jute Corporation India Limited, ఇక్కడ మనకి ఇచ్చారు కదా, దీనిపైన క్లిక్ చేస్తే సో డైరెక్ట్ మనకు ఇలా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అంటే డైరెక్ట్ మనం పేజ్కి వెళ్ళిపోతాము. లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి, ఒకసారి క్లియర్గా చూడండి. మరి లాస్ట్ డేట్ వచ్చేసి ద అప్లికేషన్ పోర్టల్ షెల్ గో లైవ్ ఆన్ అండ్ 11 AM ఆన్వర్డ్స్ 24th day of December 2021 నుంచి అయితే మనకు మరి పోర్టల్ అయితే లైవ్లో ఉంటుందండి, అప్లై చేసుకోవచ్చు. ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు కీప్ ద ఫాలోయింగ్ ఐటమ్ హ్యాండీ బిఫోర్ ఫిల్లింగ్ ద అప్లికేషన్. సో ఈమెయిల్ ఐడి ఉండాలి, ఓటర్ ఐడి, మొబైల్ నెంబర్ ఉండాలి, పర్సనల్ అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఉండాలి. సో ఈ విధంగా డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఉండాలండి. మనమైతే అక్కడ అప్డేట్ అయితే చేయవలసి ఉంటుంది. ఓకేనా? మరి ఇక్కడ కేవలం 200 రూపాయలు మాత్రమే ఉంటుందండి మనకి అప్లికేషన్ ఫీలో భాగంగా. ఓకేనా? నెక్స్ట్, స్కాన్డ్ కాపీ ఆఫ్ సిగ్నేచర్, ఒక పేపర్ పైన సిగ్నేచర్ చేసి దాన్ని ఫోటో తీసి పెట్టుకోవాలి మనము. సో పాస్ ఫోటోస్ అయితే ఉండాలి. సో ఈ విధంగా మనకైతే చాలా క్లియర్గా అంటే క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. కేవలం 200 రూపాయలు మాత్రమే ఉంటుందండి.
సో ఓబీసీ అభ్యర్థులు జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 200, మిగతా వారికి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు పిహెచ్ అభ్యర్థులకు అయితే అసలు ఫీజు కూడా లేదండి. ఓకేనా. ఎగ్జామినేషన్ వెన్యూ ద కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ ఎగ్జామ్ విల్ బీ హెల్డ్ అక్రాస్ మోస్ట్ ఆఫ్ ది మేజర్ సిటీస్ ఇన్ ఇండియా. ఆల్మోస్ట్ అన్ని సిటీస్లో అయితే మనకు ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉంటాయి. ఆఫ్ కోర్స్ మన రాష్ట్రంలో కూడా ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉండడం మనం చూడవచ్చు. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ambiguity in English version of questions shall be considered as a valid అంటూ మనకైతే తెలియచేయడం జరిగింది. సో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అండి, ఒకటి మాత్రమే ఉంటుంది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్. మరి అడ్మిషన్ టు ద కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ విల్ బి ప్యూర్లీ ప్రొవిజనల్. నెక్స్ట్ అంతేకాకుండా క్యాండిడేచర్ విల్ బి సబ్జెక్ట్ టు ద వెరిఫికేషన్. ఇది అంటే మనకైతే ఆన్లైన్ బేసిసే ఉంటుందంటూ మనకైతే క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగిందండి. సో అంతకు మించి అయితే ఏం లేదు. సో ఇక్కడ మనకైతే ఒక లింక్ ఇచ్చారు కదండి, సో చూపిస్తాను. దీనిపైన లింక్ పైన క్లిక్ చేసి, సో దీనిపైన క్లిక్ చేయగానే ఓపెన్ అని వస్తుంది. డైరెక్ట్ ఓపెన్ పైన క్లిక్ చేయగానే సో డైరెక్ట్ మనకు ఈ విధంగా మనకు అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అయిపోతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మనము అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనకైతే క్లియర్గా అన్నీ కూడా కనిపిస్తాయి. సో అఫీషియల్ వెబ్సైట్ అండి ఇది. సో ఇక్కడ ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, రిక్రూట్మెంట్ అని చెప్పేసి రెడ్ కలర్లో బ్లింక్ అవుతూ కనిపిస్తుంది కదా. సో దానిపైన క్లిక్ చేస్తే మనము అప్లై అయితే చేయవచ్చండి. సో ఇక్కడ గమనించాలి. సో ఈరోజు వచ్చినటువంటి నోటిఫికేషన్గా చెప్పుకోవచ్చండి. ఇది 24వ తారీఖు, 13వ తారీఖు లాస్ట్ డేట్ అండి. ఓకే, అందరూ కూడా గమనించాలి. నోటిఫికేషన్ మీకు కావాలి అనుకుంటే ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ అని కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేస్తే అఫీషియల్ నోటిఫికేషన్ అయితే ఓపెన్ అవుతుంది. క్లిక్ హియర్ టు అప్లై అని క్లిక్ చేస్తే డైరెక్ట్ మనము అప్లై అయితే చేయవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి క్లియర్గా సో అన్నీ కూడా ఇచ్చేసారు. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో అప్లై అంటే సో ఫస్ట్గా మనము రిజిస్ట్రేషన్ అయితే అవ్వాలండి. మనకు లాగిన్ డీటెయిల్స్ ఏం లేవు కదా, సో రిజిస్టర్ అయితే అవ్వాల్సి ఉంటుంది. రిజిస్టర్ అయిన తర్వాత మన డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇంకా మీకు డౌట్స్ ఉన్నట్లయితే ఆన్లైన్ అప్లికేషన్ ఇన్స్ట్రక్షన్స్ అని ఉంది కదా, సో దానిపైన క్లిక్ చేసామనుకోండి, ఇంకా మనకు ఫుల్ క్లారిటీగా డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా. సో గైస్, ఇంట్రెస్ట్ ఉన్న వారందరూ కూడా అప్లై చేయండి ఫ్రెండ్స్. సో మన రాష్ట్రంలోనే ఉద్యోగం కాబట్టి సో చాలా బాగుంది. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు పిహెచ్ అభ్యర్థులకు అసలు ఫీ కూడా లేదు, కేవలం మిగతా వారికి 200 రూపాయలే కాబట్టి ఇట్స్ నాట్ ఏ బిగ్ అమౌంట్. కాబట్టి అందరూ కూడా అప్లై చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ గైస్, బై.